ఇక్కడ బైబిల్ అనేది మనం ప్రాముఖ్యంగా ఎంచుకుని ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు కూడా మనం మనసు నిలుపుకుంటే ఏ మనిషిని కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే రకరకాల మనుషులు, రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల సంఘాలు, వాటి పేర్లు ఈరోజు సమాజంలో ముఖ్యంగా క్రైస్తవాల మధ్య చోటు చేసుకుని ఉన్నాయి. అందుకే పౌలు గారు చెప్పిన మాట గలతీయులకు రాసిన పత్రికలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూడగలిగితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తుని సువార్తను చెరపగోరి మనుషులను వారు ఏం చేస్తున్నారంట? కలవరపరుస్తున్నారు. మీరు అసలు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవడం చూస్తే ఆయన అంటున్నాడు నాకు ఆశ్చర్యం అగుచున్నది అంటున్నాడు. అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. సత్యాన్ని బోధించి సత్యాన్ని ఉన్నదన్నట్టుగా ఏది ఎవరికి ఏమవుతారు అంటే ఏంటి ఈ క్రమం అనేది అన్ని విషయాల్లో కూడా సంపూర్ణముగా అపోస్తుల ద్వారానైతేనేమి, అంతకుముందు ప్రవక్తల ద్వారానైతేనేమి అనేక విధాలుగా దేవుడు తన సత్యవాక్యాన్ని స్పష్టముగా ఆయన మనుషులుగా ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనకు రాయించి తెలియబరిచి వివరిస్తూ ఉంటుంటే దానిని అంగీకరించిన మనుషులు కూడా తర్వాత రోజుల్లో ఏమైపోతున్నారంట? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతున్నారు. నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం అయిపోతూ ఉంటుందని పౌలు గారు ఆశ్చర్యచకితుడైపోయాడు. వీళ్ళు ఏం చేస్తారంట? క్రీస్తు సువార్తను చెరపగోరుతూ మనుషులను కలవరపరుస్తున్నారు. ఏమండి? యేసుక్రీస్తు కుమారుడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపిగా ఆయనను గురించి కూడా ఆత్మ కుమారుడే అని రాయబడ్డ లేఖనాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఇది అనేక సంవత్సరాలుగా అనేక పెద్ద పెద్ద బోధకులు అనబడుతున్న వారు సైతం దీన్ని ఒప్పుకోరు. అంతా ఒకటే అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య మరొకరు బయలుదేరారు, ఒక తెగ అనమాట. అంటే అందరూ వేరు వేరే, కానీ అందరూ ఒకరితో ఒకరు కింద స్థాయి పెద్ద స్థాయి అంటే ఏమి లేదు, తండ్రి కుమారుడు అనని ఏమి లేదు, అందరూ సమానమైనటువంటి హోదా కలిగిన వాళ్లే, శక్తి కలిగిన వాళ్లే అని మరొక కొత్త బోధలు బయలుదేరింది ఈ మధ్య. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే క్రీస్తు సువార్తను చెరపగోరి ఏం చేస్తున్నారంట? మనుషులను కలవరపరిచేవారు కొందరున్నారు. 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అంటే ఒకసారి ఈ నోటితో అనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటలను పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ శక్తితో ఆలోచించి ప్రకటించిన తర్వాత అంగీకరించినటువంటి మీరు ఒకవేళ మేమే అది కాదు ఇదని ఈ నోటితో మరలా దానికి వ్యతిరేకమైన బోధ చేస్తే మీరేం చేయాలి? మేమైనను అని అంటున్నాడంటే ఇదిగో మేమైనను ఒకవేళ మనుషులను సంతోష పెట్టడం కోసం రాబోయేటటువంటి కాలంలో మీ నుంచి వచ్చే ధనానికి కావచ్చు, మీ నుంచి వచ్చే ఏమండి ప్రఖ్యాత గురించి, ప్రశంసల గురించి ఒకవేళ బోధన కూడా తిప్పివేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మమ్మల్ని కూడా మీరు నమ్మొద్దు. మేమైనను పరలోకము నుండి వచ్చినటువంటి ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఎప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇదంతా ఎందుకు జరుగుతుందో 10వ వచనంలో చెబుతున్నాడు. అసలు ఇంట్లాగు మారిపోవడానికి, బోధనలను మార్చేయడానికి, కలవరపరచడానికి, అదే నోటితో ఒకప్పుడు కొన్ని మాటలు ఇది నిజమని బోధించిన వారు ఇది కాదు అదని బోధించడానికి ప్రధానమైన కారణం 10వ వచనంలో అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవదును. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనుషులను సంతోష పెట్టడానికి.
ఏమండి? ఇప్పుడు చూస్తే సత్యం అనేది ఒక సపరేట్ గా ఉండిద్ది. వాళ్ళకి దూరంగా ఉండమని నేను చెప్పట్లా. వాళ్ళతో కలిసి ఉంటూనే, వాళ్ళతో మంచితనంగా సమాధానంగా ఉంటూనే సత్యం అనేది మాత్రం ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉండిద్ది. సత్యాన్ని స్వీకరించేవారు, సత్యాన్ని వెంబడించేవారు, సత్యానికి లోబడేవారు చాలా అరుదుగా ఉంటారు సమాజంలో, క్రైస్తవ సమాజంలో. అది మొదటి నుంచి అంతే, ఇప్పటి వరకు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే సత్యం అనేది మనిషికి కష్టమైపోయింది. సత్యాన్ని స్వీకరించడం అనేది మనిషికి కొన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి ఇష్టం లేని మనుషులు సత్యాన్ని అంగీకరించిన వారిగా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. అంటే మనుషులను సంతోషపెట్టే ప్రక్రియ ఇది సులువు కనుక, వారి నుంచి కొంత ఇన్కమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కనుక, ఎవరికి శత్రువుగా మనం ఉండకుండా అందరితోనే బాగున్నట్టుగా నటించే ఆ ప్రక్రియ కొనసాగించడానికి మనుషులు ఏం చేస్తూ ఉంటారు, సత్యాన్ని కూడా అమ్మివేసుకుంటూ సత్యానికి సాక్షులుగా ఉండాలి, సత్యంలో ప్రతిష్ఠింపబడిన వారిగా ఉండాలని లేఖనాలు బోధిస్తుంటే, అవి కష్టంగా భావించినటువంటి కొంతకాలం తర్వాత మనుషులు సత్యాన్ని వెంబడించిన వారు సైతం కూడా మనుషులను సంతోష పెట్టడం కోసం తెలియపరిచినప్పుడు నమ్మదగిన బోధను మీరు గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే అంత సులువు కాదు సత్యాన్ని వెంబడించడం, స్వీకరించడం, సత్యాన్ని వెంబడించడం, సత్య ప్రకారంగా బ్రతకడం అనేది అంత సులువైంది కాదు కనుక మీరు గట్టిగా ఉండండి, గట్టిగా పట్టుకోండి వాక్యాన్ని. అందుకే ఇదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 18వ వచనంలో పౌలు గారు అంటాడు, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకుందును కదా అంటున్నాడు. నేను ఒకప్పుడు ఇది మంచిది కాదు, ఇది సరిగా లేదని నేను దీన్ని ఏం చేశాను, పడగొట్టా. ఒక కట్టడం అనుకున్నా ఉదాహరణ, ఇది బాగా లేదు, ఇది స్థిరంగా లేదు అని దాన్ని నేను పడగొట్టా. స్థిరమైన దాన్ని నేను కట్టుకోవాలి. భక్తి కూడా ఇది అబద్ధం, ఇది వాక్యానికి వ్యతిరేకమైనదని తెలుసుకున్నటువంటి మనం, సత్యంలో స్థిరపడాలని అడుగులు వేసినటువంటి మనం ఏదైతే పడగొట్టామో దానిని మరలా మనం కట్టడానికి పూనుకున్నాం అనుకోండి, ఎంత టైం వేస్ట్ చెప్పండి. దాంట్లోనే ఉంటే బెటర్ కదా, అదే నిజం అనుకుని బ్రతకడం బెటర్ కదా. ఒకప్పుడు పడేసిన మనం మరలా దానినే కట్టే దేవుడు ఏమంటున్నాడు, అపరాధులుగా ఎంచబడదువు కదా అంటున్నాడు. అంటే దేవుని ఎదుట మనం ఏమైపోతాం, దోషులుగా ఎంచబడతాం. కాబట్టి ఈ విషయంలో కూడా మనం ముందుకు కొనసాగుతూ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, అసలు మనుషులు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు, ఎక్కడ మనుషులు తారుమారు ఒక నిలకడలేని ఆలోచన, దీని మీద అవగాహన లేని ఆలోచన, మనిషి పొరపడడానికి గల కారణాలు ఏంటని కొన్ని విషయాలను మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళదాం. మన అంశానికి సంబంధించి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఆది యందు వాక్యం ఉంది అన్నాడు మొదటగా. తర్వాత ఏమంటున్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఇంతకీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆలోచిస్తే, ఆది యందు వాక్యం ఉంది, దీన్ని మనకు మనసులో ఎలా తెచ్చుకుంటామంటే, ఇది అసలు ఫస్ట్ వాక్యం ఉంది అని అనుకుంటాం. కానీ 2వ వచనం మనం చదివితే వాక్యం ఎక్కడుంది, దేవుని యొద్ద ఉండెను అంటున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర వాక్యం ఉంది. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా, దేవుడు ఉన్నాడు, దేవుని యొద్ద వాక్యం ఉంది, ఇలా ఆలోచించండి. అట్లా అని చెప్పేసి వాక్యం లేదా ఆదిలో అన్న డౌట్ కూడా మనకు వచ్చింది. వాక్యం కూడా ఉంది, కానీ దేవుని మాట, వాక్యం అంటే ఏంటి, దేవుని మాట. దేవుడు ఉన్నాడు, దేవునిలోంచి వచ్చే మాట వాక్యం. ఇప్పుడు దేవుడు మొదట ఆయన మాట్లాడినప్పుడు వచ్చే మాట వాక్యం. అంటే దేవుని దగ్గర వాక్యం ఉంది అని అంటే ముందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దగ్గర వాక్యం ఉంది. ఇక ఆది అనగానే మనం ఏమనుకుంటామంటే, ఆది అనగానే ఇదే ప్రారంభం అని అనుకుంటాం. ఆది అనే దానికి చాలా రకరకాల ప్రారంభాలు ఉంటాయి. అంటే పలానా వ్యక్తి అండి పలానా దగ్గర ఆది నుండి ఉన్నాడండి అని చెప్పుకుంటారు. అట్లా అని చెప్పేసి ఆయన అది పునాదులు వేసిన దగ్గర నుంచి ఉన్నాడు అని చెప్పుకోవడానికి వీల్లేదు.
దాంట్లో పని చేయడానికి ఇది నిర్మించిన తర్వాత దానిలో ప్రారంభికుడుగా, ఒక ఉద్యోగిగా, ఒక పనివాడిగా జాయిన్ అయ్యాడు. కాబట్టి ఆయన గురించి ఏమనుకుంటారు? ఆది నుండి ఆయన ఉన్నాడు. అంతేగాని ఆ స్థలం కొన్న దగ్గర నుండి, ఆ స్థలం పరిశీలించిన దగ్గర నుండి ఉన్నాడని అర్థం కాదు. అక్కడ అన్ని సమకూడిన తర్వాత ఆ దాంట్లో ఒక ఉద్యోగిగా, ఒక పనివాడిగా ఆయన జాయిన్ అయ్యాడు అని చెప్పుకునే విషయంలో కూడా ఆయన ఆది నుంచి ఉన్నాడని అని చెప్పుకుంటారు. ఇప్పుడు అపవాది గురించి కూడా ఏమని రాయబడి ఉందో తెలుసా? ఆది సర్పమును అని రాయబడి ఉంది. ఆది నుండి వాడు నరహంతకుడు అని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో కావచ్చు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో కావచ్చు, ఏమంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో కావచ్చు. అంటే ఆది నుండి వాడు ఉన్నాడు, ఆది నుండి వాడు నరహంతకుడు, ఆది ఘట సర్పము. ఇంతకు వాడు దేవుడి కంటే ముందున్నాడా? ఆది అని రాయబడి ఉంది కనుక దేవుని కంటే ముందున్నాడని అనుకోవాలా మనం? అసలు అపవాదిని కూడా కలిగించింది ఎవరు? దేవుడే కదా. ఆది అనగానే వారి వారి పరిస్థితిని బట్టి, వారి వారి పరిణామాలను బట్టి, ప్రారంభాన్ని బట్టి రాయబడినటువంటి మాటలు కూడా లేఖనాల్లో మనకు కనబడతా ఉంటాయి. కింద యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనంలో ఇంకా మనం కింద చదువుకోగలిగితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంతకీ వాక్యం కూడా దేవుడి కాదా అని అంటే దేవుడే అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా అని అంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు కూడా. దేవునిలో ఇంకా మనం ముందుకు వెళ్దాం. నేను ఈ మాటలుగా చెప్పేస్తాను, వాక్యంలోనే చూద్దాం. యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటే మరల మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. వాక్యము దేవుడే ఉండి అని అన్నాడంటే దేవునిలోంచి వచ్చిన, దేవుని స్వరూపాలుగా ఉన్నటువంటి, అంటే అంతెందుకంటే మనుషులను కూడా దేవుడే ఉన్నాడు. నా స్వరూపమందు నా పోలిక చొప్పున అన్నాడు. అంటే మనుషులందరూ కూడా ఎవరి స్వరూపాలు? దేవుని స్వరూపాలు. దేవుని స్వరూపాలు అయితే చెప్పండి, దేవుళ్ళలోంచి వచ్చిన మనం. అందుకే మనం 10వ అధ్యాయంలో చూసుకుంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటే దేవుని వాక్యం ఎవరికైతే వచ్చినో వాళ్ళందరూ కూడా దేవుళ్ళు. మనం చెప్పిన మాట కాదు, దేవుని వాక్యం ఎవరికైతే వచ్చిందో వారు దేవుడు అని రాయబడి ఉంది ధర్మశాస్త్రంలో అనేది ప్రభువే చెప్తాడు. ఎందుకంటే దేవుని యొద్ద నివసించడానికి వాళ్ళు అర్హులు కనుక. ఇప్పుడు మనం ఆయనకి దూరంగా ఉన్నంతసేపే మనుషులు, మానవ మాతృలు అని చెప్పుకునేది. ఆయన దగ్గర వెళ్ళిపోయామనుకో మనం ఆయనలో ఏకమైపోయిన వాళ్ళ జాబితాలోకి వెళ్తాం మనం కూడా. అట్లా అని చెప్పేసి నేనే తండ్రిని అని అంటే అక్కడ కుదరదు. తండ్రే, ఆయన కుమారుడైన క్రీస్తే మనం ఆయన పిల్లలమే. కానీ ఆయనతో కూడా, ఆయన యుద్ధనున్నప్పుడు, ఆయనతో ఉన్నటువంటి పరలోకం మనం ఉన్నప్పుడు, ఏమన్నా ఆ శక్తి, ఆ మహిమా శక్తితో మనం ఉన్నప్పుడు, మహిమా దేహాలు మనం ధరించుకున్నప్పుడు ఆయనలో మనం కూడా ఒకడెవరే ఎంచబడతాము. ముఖ్యంగా ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, ఆయన కూడా తండ్రితో సమానుడేనా? తండ్రి అసలు ఆ అధికారం, తండ్రి యేసు పైన తండ్రికి అధికారం లేదా? యేసు కంటే అధికుడు కాదా తండ్రి అన్న విషయాల గురించి మనం ఆలోచించగలిగితే, ఏమంటే యేసుక్రీస్తు వారు కూడా అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు. మనందరికి కూడా తెలుసు, అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేసిన వాడిగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఏమన్నా శక్తి కలిగి ఉన్నాడా? ఎందుకంటే తండ్రితో ఒకవేళ ఏ మాత్రం కూడా తక్కువ వాడు కాకపోతే ఆయన నుంచి వచ్చే శక్తి ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. కానీ ఆయన తీసుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటాం. లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, 17వ వచనంలో, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఆయన స్వస్థపరచాలంటే మనుషులని ప్రభు శక్తి అనగా తండ్రి శక్తి ఆయన కుండెను కనుక ప్రభు శక్తి ఆయన స్వస్థపరచగలుగుతున్నాడు అని లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటుంది. ఇంకా అపోస్తుల కార్యాల్లో కూడా చూడగలిగితే 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, ఏమంటే ఈ యొక్క అంశం వల్ల మనకేంటంటే ఒరేదని మీరు ఒకరు అనుకోవచ్చు. ఆ చివరికి వెళ్ళిన తర్వాత మనకి ఏ ప్రయోజనం ఉందో, మన ఆలోచన విధానం ఎంతగా దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచన, యేసుక్రీస్తు దేవుని కుమారుడు
అని నేను అర్థం చేసుకోవడంలో ఉందో ఆ చివరికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైంది. 10వ అధ్యాయం 38 చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అనునదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు ఆయనకి తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచే శక్తి కలిగిన వాడుగా ఆయన ఎంచబడ్డాడు. ఇంతకి దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయన చేత అనేకమైన మనుషులకు మేలుకరమైనటువంటి కార్యాలను చేయించాడు గనుక దేవుని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. పేతురు చెప్తాడు యేసుక్రీస్తు వారి గురించి. నేనేమని అనుకుంటున్నారు ప్రజలు అని అన్నప్పుడు, ఇదిగో నువ్వు ఒక ఇర్మియా అని ఒక ప్రవక్త అని. ఏమంటే మీరు రకరకాలుగా అనుకుంటున్నారు, అసలు మీరేమనుకుంటున్నారు అని వాళ్ళు అన్నప్పుడు, అంటే ఇలా అనుకుంటున్నారని శిష్యులు అన్నప్పుడు, అసలు మీరేమనుకుంటున్నారని శిష్యులు అడిగినప్పుడు, ప్రభు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని అన్నాడా? లేకపోతే నేనే అసలు తండ్రిని, నువ్వేంటి పేతురు ఇలా చెప్తున్నావు, అబద్ధం నువ్వు చెప్పింది అన్నాడా? పరలోకమందున్న తండ్రే దీనిని నీకు బయలుపరిచాడు. ఏమంటే తండ్రికి బాగా తెలుసా, మనకు బాగా తెలుసా యేసుక్రీస్తు ఎవరో? చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎవరో తండ్రికి బాగా తెలుసా, మనకు బాగా తెలుసా? తండ్రికే బాగా తెలుసు. ఇది ఆయన దేవుని కుమారుడు, నా కుమారుడు, ఆయన సజీవుడిగా ఉన్నటువంటి నాకు ఆయన కుమారుడు అని పేతురు గారి ద్వారా యేసుక్రీస్తు వారి గురించి తెలియపరిచాడు. యేసుక్రీస్తు వారు కూడా నేను కుమారుడిని నువ్వు అంటున్నావు ఏంటి పేతురు అని ఆయన ఏమన్నా అడ్డగించలా. యేసుక్రీస్తు వారు కూడా నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవడానికి నేను ఇష్టపడేవాడు ఎక్కువ. ఇప్పుడు యోహాను గారు కూడా ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, ఇదిగో ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకుని ఈయన గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటాడు. మీరు బైబిల్ చూడండి, న్యాయం కాదు. 1వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 34, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి నేను. అంటే యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, నాకు బాగా అర్థమైంది. ఇది ఆయనకు ముందు ఆయన మార్గం సరళం చేయడానికి ఆయనను పంపించాడు. ప్రవక్త గ్రంథాల్లో నా గురించి రాయించాడు. ఆయనను నేను నా కళ్ళ ముందు చూడగలుగుతున్నాను. ఆయన దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇక పరిసయ్యులు శాస్త్రులు కూడా యేసు ప్రభు వారిని అటాక్ చేయడానికి, చంపడానికి కూడా కారణాలు కూడా చూడగలిగితే 22వ అధ్యాయం యోహాను సువార్త 22వ అధ్యాయము 67వ వచనం నుండి 60 ప్రధాన యాజకులు శాస్త్రులు సభ కూడి 66వ వచనంలో ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి 67వ వచనంలో అంటున్నాడు, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమని. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అది ఒక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యం గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడగగా ఆయన అంటున్నాడు, మీరు అన్నట్టు నేనే ఆయననని వారితో చెప్పాను. వాళ్ళు అంటున్నారు, అందుకు వారు, మనకి సాక్షులతో పని ఏమిటి, ఆయన నోటి నుంచే ఈ మాట విన్నాం కదా, ఇక మనం ఆయన్ని చంపేద్దాం. ఆయన చంపడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కనుక. ఎందుకంటే దేవుని కుమారుడు అంటే ఏమండి, ఇది చాలా చిన్నదండి, చాలా తక్కువ వాడండి. ఈ మధ్య చాలా మంది బయలుదేరారు యేసుక్రీస్తుని హైలైట్ చేయాలి, మేము యేసుక్రీస్తు చిన్నోడిని చేసేస్తున్నారు కొంతమంది అని. యేసుక్రీస్తుని హైలైట్ చేయాలన్న ఉద్దేశంతో రకరకాల అంశాలు, రకరకాల మాటలు చూపిస్తే ఏమంటే మనం ఇలా బోధించే వాళ్ళు ఏదో యేసుక్రీస్తు తక్కువ చేసినట్టుగా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు కాదు. అది దేవుని కుమారుడు అంటే తక్కువైనవాడు కాదు. దేవుని కుమారుడు అంటే చాలా శక్తి కలిగిన వాడు. ఆయన ఏమంటే తండ్రి చేత ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు తండ్రి పంపిస్తే వచ్చారు, తండ్రి లేపితే పునరుద్ధానుడే లేచాడు, తండ్రి ఇస్తే అధికారాన్ని పొందుకున్నాడు. ఇది అంగీకరించడానికి మనసు ఉంటుంది చాలా మంది. బైబిల్ అదే కదా పదే రాయబడి ఉంది. ఆయనే అంటే ఆయనకంటే తక్కువవాడు కాదు అని అనుకుంటే ఆయనదే తండ్రి దగ్గర నుంచి శక్తి పొందుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఈయనకి సమస్తం అప్పచెప్పాల్సినటువంటి అధికారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది?
సరేనండి, ఏదో శరీరధారిగా వచ్చాడు కనుక ఆయన పరలోకంలో ఆత్మగా ఉన్నాడు కనుక ఆయన శక్తి ఇవ్వాలండి అని అనుకోవచ్చు. అంటే పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమని రాయబడి ఉన్నాయి ఆయన గురించి? దేవుని కుమారుడే అని రాయబడి ఉన్నాయి. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మార్చాలి రాసే విధానం కానీ చెప్పే విధానం కానీ. అపోస్తులు ఆయన గురించి మాట్లాడుతూ, ఇదిగో ఆయన దేవుని కుమారుడని మేము ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాము. ఏమంటే పత్రికలన్నీ కూడా ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అనే కదా మనకి కనబడుతూ ఉంటాయి. ఒకటి కాదు, వందల సంఖ్యలో కనబడుతూ ఉంటాయి. అవన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇద్దరం కూడా ఏకమై ఉన్నాం. తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా తండ్రికి ప్రార్థన చేసేటటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. నీవు నేను ఏకమై ఉన్నాం, నన్ను ఎరిగి ఉన్నటువంటి వీరు మనం ఏకమై ఉన్నలాగున 11వ వచనం చివరి సెంటెన్స్ లో మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్టు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. మన ఇద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నామో వీరందరూ కూడా నా నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వీరందరూ కూడా ఏకంగా ఉండాలి. అంటే ఏకమైపోవడం అంటే ఏంటి? కలిసిపోవడం, ఒకరిలో ఒకరు. ఆయన చెప్పినటువంటి బోధనలో, ఆయన చేసినటువంటి కార్యాల్లో విశ్వసించి ఆ యొక్క అడుగు జాడల్లో అందరూ కలిసి నడవడమే ఏకమై ఉండడం. అందుకే మనుషులు వేరువేరుగా ఉన్నా, మనుషులు ప్రాంతాలు మారినా బైబిల్ చెప్తున్నది ఏంటంటే, మీరు బోధలు మార్చొద్దు. నేను మీకు అనుగ్రహించినటువంటి మాటలు, ఆ యొక్క ఉద్దేశాలు స్పష్టముగా మీరు తెలుసుకున్న వారిగా ఉంటూ మీరందరూ కూడా నా వాక్యం వలన నన్ను ఎందుకు విశ్వాసం ఉంచారంటానికి గుర్తుగా నన్ను మీలో నిలుపుకుని మీలో నా వాక్యానికి చోటిచ్చి మీరందరూ కూడా ఏమై ఉండాలి? కలిసి ఏకమై ఉండాలి. ఏకమై ఉండడం అంటే ఒకరిలో ఒకరు దూరిపోవడమా? కాదు కదా. ఇంకా మనం ముందుకు చదువుకోగలిగితే 20వ వచనం నుండి మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారు కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 22వ వచనం మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అంటే ఏకమవడం అని అంటే ఒకరిలో ఒక్కొక్కరు వెళ్ళిపోవడం కాదు. ఒకరి యొక్క జీవితం, ఒకరి యొక్క మాదిరి మరొకరు తీసుకుంటూ వీరందరూ కలిసి క్రీస్తును మాదిరిగా పెట్టుకుంటూ, క్రీస్తు ఎవరో మాదిరిని తీసుకున్నాడు? తండ్రిని మాదిరిగా తీసుకున్నాడు. తండ్రి రోల్ మోడల్ గా తీసుకుని క్రీస్తు అదే చేయడానికి ఇష్టపడుతూ ఆ విధంగానే బ్రతికాడు. మాదిరిగా పెట్టుకుని క్రీస్తులాగా బ్రతుకుతున్నటువంటి, క్రీస్తు బోధనలను అనుసరించి ఆ క్రియలను చేస్తున్నటువంటి వారిని మాదిరిగా పెట్టుకుని ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం అంతా కూడా ఆ విధానంలో బ్రతకడమే ఏకంగా ఉండడం అంటే అర్థం. ఒక పెద్ద సంఘం అండి, 1,00,000 మంది కూడుకుంటారు, మేమందరం ఒక చోటే ఉంటామండి. ఏమండి, ఒకడంటే ఒకడు పడదు, ఒకడు మనసు ఒకటితో కలవదు, లేకపోతే చెప్తున్న మాటలో వ్యతిరేకించేటటువంటి లక్షణాలు కలిగిన వారు ఆ 1,00,000 మందిలో ఉంటారు కొంతమంది అని చెప్పుకుంటాం. అది ఏకం అవడం కాదు. దేవుని క్రియలను, క్రీస్తు చూపించినటువంటి మాదిరిని ఎవరైతే అనుసరించి ఆ విధానంలోనికి వెళ్ళడానికి వారు ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు క్రీస్తునందు వీరందరూ కూడా ఏకం చేయబడినటువంటి జాబితాలో ఉన్నటువంటి వారు. అంతేగాని ఒకరిలో ఒకరు దూరేసి అందరూ ఒకటైపోయి ఉండడం కాదు ఏకం అవడం అంటే. ఇది మనకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ కోసం అనమాట ఈ మాటలన్నీ కూడా మీకు చూపిస్తుంది. దేవుని కుమారుడిగా కాకుండా అంత సర్వశక్తి కలిగినటువంటి వాడుగా, తండ్రి అంతటి వాడిగా అయితే ఆయన శక్తి ఈయన తీసుకోవాల్సినటువంటి, ఆయన ఇస్తేనే అధికారం తీసుకోవాల్సినటువంటి అవసరత యేసుక్రీస్తుకి ఉండాల్సినటువంటి అవసరత లేదు కదా అని నా యొక్క ప్రశ్న అనమాట. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నా నువ్వు తండ్రితో సమానుడివి, లేదంటే
తండ్రితో నువ్వు తక్కువ వాడివే కాదనని మనం ఆయన హైలైట్ చేస్తూ ఉంటాం, కానీ నిజంగా వాస్తవానికి ఆయన శరీరధారిగా మన మధ్య ఉంటే ఆయనే ఆ మాటలు వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే తండ్రిని నేను మహిమపరచడం కోసం నేను వస్తే మీరు నన్ను హైలైట్ చేస్తారేంట్రా బాబు? నన్ను బట్టి కానీ మిమ్మల్ని బట్టి కానీ తండ్రిని మనం చూపించగలగాలి వాళ్ళకి. అంతే కదా, మనం మత్తయి సువార్త 11:27 వచనంలో ఆయనను బట్టి తండ్రి మనకు కనబడాలి. ఆయనను మనం బాగా అర్థం చేసుకుంటున్నామంటే తండ్రి ఉన్నాడని, ఆయన చాలా శక్తిమంతుడని. అందుకే యేసుక్రీస్తు వారు కూడా చాలా చోట్ల ఏమని మాట్లాడతాడంటే, చూడండి యోహాను సువార్త 14:28 వచనంలో తండ్రి కంటే ఏం తక్కువ తీసిపోయేవాడు కాదని మనం అనుకుంటాం, అంతే బోధిస్తున్నాం. యేసుక్రీస్తును తక్కువ చేయకూడదు, యేసుక్రీస్తు చాలా గొప్పోడే, తండ్రి కంటే గొప్పోడు కాదు. అది బైబిల్ చెప్తున్నటువంటి మాట. 14:28 వచనం చూడండి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చి చాలు తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నాడా? నాదే ఆయనతో కూడా నేను సమానుండి అన్నాడా? నాకంటే తండ్రి చాలా గొప్పవాడు. అసలు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఆశ ఆలోచన నాకు ఎందుకు వస్తుందో తెలుసా? అంటే యేసుక్రీస్తు వారి ఉద్దేశం గురించి చెబుతున్నా. ఆయన చాలా గొప్పవాడు నాకంటే, ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది నాకు ఆనందం. మీరు సంతోషించండి, నేను సంతోషిస్తాను. అర్థమవుతుందా? తండ్రి ఎంత గొప్పవాడో మీకు అర్థమైతే మీరు సంతోషిస్తారు. నేను కూడా సంతోషకరమైన ఆ గొప్పవాడైన తండ్రిని చేరుకుంటానని నేను సంతోషపడతాను. పరలోకం వెళ్ళిపోవాలనే ప్రభు ఆయన జీవిత కాలంలో చాలా ఆయన ఆశ కలిగిన వాడిగా కనబడుతూ ఉంటారు. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళడం కోసం ఆయన చాలా సంతోషించే పరిణామంగా ఆయన భావించుకుంటాడు. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు, వాళ్ళు మనకంటే గొప్పవారుగా అయి ఉంటే బాగుండు అనుకుంటావా, లేకపోతే మనకంటే హీన స్థితిలో ఉంటే బాగుండు అనుకుంటావా? అంటే మనకేదైనా ప్రయోజనం చేకూరాలనుకున్నప్పుడు మనకంటే గొప్ప స్థితిలో ఉన్నవాడే మనకేదైనా సహాయం చేయగలడు. అంతేనా? మనకంటే ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఒక మంచి స్థితి కలిగిన వాడు ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి అర్హుడు. ఆత్మీయంగా చూసుకుంటే ఆర్థికంగా కూడా మనకి ఏదైనా సహాయం చేయాలంటే ఆర్థికంగా కూడా ఆ వ్యక్తి చాలా గొప్పవాడిగా ఉంటే, ఉన్నతుడిగా ఉంటే మనకి ఏదైనా సహాయం ఉంది. యేసుక్రీస్తు వారు కూడా అంటున్నాడు, నాకంటే తండ్రి చాలా గొప్పవాడు కనుక నేను అక్కడికి వెళ్ళిపోతున్నానని మీరు బాధపడరు, సంతోషిస్తారు. ఎందుకంటే ఆ పరలోకానికి వెళ్ళిపోతున్నాడు ప్రభు, ఆ గొప్ప ఉన్నతమైన లోకానికి వెళ్ళిపోతున్నాడు ప్రభు, ఆ గొప్పవాడిగా ఉన్నటువంటి ఆ తండ్రిని చేరుకుంటున్నాడు ప్రభు అని మీరు సంతోషిస్తారు. యేసుక్రీస్తు వారేనండి చాలా సమయాలలో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అసలు నేను ఏం మాట్లాడాలో కూడా అది నా ఇష్టం కాదంటాడు ఆయన. యోహాను సువార్త 12:49 ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే నా అంతటా నేనే ఒక మాట పలకడానికి కూడా అర్హుని కాదు. నేనేమనాలో ఏం మాట్లాడాలో దానిని గురించి నా తండ్రి ఆజ్ఞాపిస్తేనే నేను మాట్లాడుతున్నాను. నేను ఏదైనా ఏమన్నా అనాలంటే అనగలుగుతున్నాను. కానీ ఆయన తండ్రికి లోబడుతున్నాడు. అంటే తండ్రి అనే ఆయన నాకంటే గొప్పవారు ఒక ఆయన ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడు, నాకు శిరస్సుగా ఉన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. నేను వీళ్ళందరికీ శిరస్సు అయితే నాకు శిరస్సు నా తండ్రి అన్న విషయం ఆయనకి తెలుసు కనుక ఏం మాట్లాడాలో ఏం అనాలో తండ్రి ఏది ఆజ్ఞాపించాడో ఆ విషయాలలో దానిని మాత్రమే ఆయన చేయడానికి మనసు కలిగిన వాడిగా మనకు ఆయన జీవితంలో కనబడతాడు. కానీ ఆయన స్వదాగా ఆయన ఏం చేసినట్టుగా ఒకవేళ చేసినా అది తండ్రి చేస్తేనే ఆయన చేశాడు, తండ్రి ఆజ్ఞాపిస్తేనే అలాగూ ఆయన మాట్లాడాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో నేనే మార్గం సత్యం జీవం, నేనే లోకరక్షకుని అన్నాడు. ఇక తండ్రి ఆడ ఉన్నాడని విమర్శకత్వంతో ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అక్కడ అన్నాడంటే ఆ తండ్రి ఆ ఆజ్ఞను బట్టి ఆయన అనగలుగుతున్నాడు. తండ్రి అధికారం ఇచ్చాడు, అలా మాట్లాడమన్నాడు. ఇప్పుడు మనల్ని గురించి కూడా ఏమన్నాడు, దేవుని వాక్యం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు దేవుళ్ళు అని అన్నాడు. అట్లా అని చెప్పేసి తండ్రిని పక్కగా నెట్టేసి ఆయన కుర్చీ మనం తీసేసుకోవడానికి అవకాశం ఉందా? అర్హులు అని చెప్పండి.
దేవుని కుమారుడు అని అన్నావంటే నువ్వు దేవునిలో ఒకనివే అని అర్థం అన్నమాట అక్కడ. అంటే గణపరిచే విషయంలో తండ్రి నామాన్ని ఆయన వచ్చాడు గనక యేసుక్రీస్తుని దేవుడు అని పిలవడం కానీ, తండ్రి అని పిలవడం కానీ, లేదా స్తుతించడం కానీ, స్తోత్రానికి అర్హుడు అర్హుడు కాదు అని కానీ అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ప్లేస్లో ఈయన వచ్చాడు, ఆయన నామాన్ని ఈయన వచ్చాడు. కాబట్టి ఈయనను మనం గణపరచడంలో తప్పేమీ లేదు అంటున్నాడు. ఇంక 26, 27లో కూడా చూడండి. 26, 27లో 26, 27 తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారం అనుగ్రహించెను. అంటే తండ్రి ఎలాగైతే జీవం గలవాడై ఉన్నాడో తనంతట తాను, ఈయన కూడా తనంతట తాను జీవం గలవాడై ఉండడానికి అధికారం తండ్రి వలన ఈయన పొందుకున్నాడు. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, తండ్రి వలన అధికారం యేసుక్రీస్తు పొందుకున్నాడు తనంతట తాను జీవం గలవాడే ఉండడానికి. 30వ వచనంలో నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నా అంతటా నేనేమీ చేయలేను తండ్రి లేకుండా అని ఆయనే ఒప్పుకుంటే ఏమంటే, అంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం అర్థం చేసుకోవాలంటే, తండ్రి ఇస్తే ఏ శక్తి నేను పొందుకోగలిగాడు, తనంతట తాను ఏదైనా చేయగలిగాడంటే అది తండ్రి వలన చేశాడు తప్ప తనంతట తాను తండ్రి లేకుండా ఏది చేయడు. ఈయనకి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన మనందరికీ తండ్రి. ఆయన ఒక డైరెక్టర్ గా ఉంటే ఆయన ఏం చేయమంటే ఆ యాక్షన్ చేశాడే తప్ప ఈయన సొంతగా ఏమి చేయలేడు. ఆ శక్తి యేసుక్రీస్తు వారికి తండ్రి లేకుండా శక్తి లేదు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. మనం ముగించేసుకుందాం ఒక 20 నిమిషాల్లో. 6వ అధ్యాయం 28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. తండ్రి యేసుక్రీస్తు వారు పైకెత్తబడినప్పుడు నేను ఆయనను ఎవరిని, దేవుని కుమారుణ్ణి. వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు? దేవుని కుమారుడు కాదు, యూదులు అదే కదా వాళ్ళ ఆలోచన. నేనే ఆయనననియు అని అంటున్నాడంటే నేనే దేవుని కుమారుణ్ణి. నేను పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. ఆయన బాధ ఏంటంటే యేసుక్రీస్తు వారు నేను దేవుని కుమారుణ్ణి, ఆ శక్తి దేవుని వల్ల నాకు అనుగ్రహింపబడింది. వాళ్ళు నువ్వు దేవుని కుమారుడు కాదు, ఆ శక్తి దేవుడు నీకు ఇచ్చింది కాదు అని వాళ్ళ యొక్క ఆలోచన అనమాట యూదులది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేనే ఆయన దేవుని కుమారుణ్ణి, ఆయన వలనే ఆయన నేర్పిందే నేను మాట్లాడుతున్నాను. అంటే ప్రతి దానిలో నాకు తండ్రి ఉన్నాడు, నేను ఆయన పంపితే వచ్చాను అని నిరూపించుకోవడానికి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు తన జీవితంలో మాట్లాడిన ప్రతి మాట మనకు కనబడతా ఉండేది. అంటే ఇక్కడ ఒక 1 by 1 అన్నమాట. మొదటిగా మనం దేవుని కుమారులుగా పిలువబడాలి, దేవుని కుమారులుగా పిలువబడాలి. దేవుని కుమారులకి ఉండాల్సినటువంటి ఆ దైవ స్వరూపాన్ని మనం పోగొట్టుకున్న ఆ దైవ స్వరూపాన్ని మరలా మనం తిరిగి తెచ్చుకోవాలి. అలా ఎవరైతే తిరిగి తెచ్చుకుంటారో వారు దైవములుగా మారతారు. ఆ నెక్స్ట్ అంతే కదా, దేవునిలోంచి వచ్చిన మనం ఆ దైవత్వాన్ని కోల్పోయాం మనం చేసిన పాపాన్ని బట్టి, లోకంలో ఉన్న ఆలోచనలు అలవాట్లను బట్టి, లోకంలో ఉన్న పాపాన్ని మనం కూడా చేయడాన్ని బట్టి ఆ దైవత్వాన్ని కోల్పోయాం. మరలా మనం దేవుని వాక్యంతో నింపబడి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మన జీవితాలను నిలబెట్టుకోగలిగితే అప్పుడు దేవుని వాక్యం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు దైవములని ధర్మశాస్త్రంలోనే రాశాను, ఇప్పుడు మొదలైంది కాదు ఇది. కాబట్టి దేవుని కుమారులుగా మనం ఈ భూమి మీద పిలువబడితే ఆ తదుపరి మనం దైవంతో సమానులుగా మనం ఎంచబడతాము. అంటే అలా 1 by 1 మనం దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడ్డానికి, ఆ దేవుడు ఉన్నటువంటి లోకంలోనికి వెళ్ళిన తర్వాత మనం దేవునితో ఆ దైవ శక్తి కలిగిన వారంగా దైవాలుగా మనం మార్చబడ్డానికి అవకాశం ఉంటుంది. అలా సిద్ధపడాలి మనం. ప్రభువు కూడా అలా సిద్ధపడి మనుష్య కుమారుడిగా ఈ శరీరంతో, పాప శరీరంతో వచ్చినటువంటి ఆయన పాపం చేయడానికి అవకాశం ఉన్నా సరే ఆయన ఏం చేశాడు అంటే పాపం చేయకుండా పవిత్రుడిగా తను తాను
నిలబెట్టుకోగలిగి, అంటే ఆయనకున్న గొప్పతనం అదే. ప్రభువుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మానవ దేహాలతో ఒక నరుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఏమంటే ఏ పాపం చేయకుండా ఆయన తన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా నిలబెట్టుకోగలిగాడు. అది ఆయనకున్న గొప్పతనం. అంత మహిమతోనే ప్రతిది కూడా తనకు అనుకూలంగా పరుచుకునేటటువంటి ఆ శక్తితోనే ఆయన భూమి మీదకి వస్తే ఆయనకంటే ఒక ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి? ఆయన ఈరోజు మనుషులందరికీ ఒక మాదిరి అయ్యాడు. మనుషులందరికీ మార్గాన్ని చూపించేటటువంటి సద్బోధకుడుగా సమాజంలో మన మధ్య ఆయన జీవితం ఉందనంటే కారణం ఏంటంటే ఆయన మనలాంటి శరీరంతో వచ్చినా సరే మనలాగు పాపం చేయకుండా పరిశుద్ధుడిగా మాత్రమే ఆయన బతికాడు. అదే కదా బైబిల్ మనకి బోధించేది. రోమిలకు రాసిన పత్రిక 8:4 పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపాడు. పాపం చేయడానికి అవకాశం లేని శరీరంతో ఆయన పంపలేదు. తన సొంత కుమారుడు అంటున్నాడు ఇక్కడ. తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకంతో పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించెను. అంటే శరీరంతో ఉన్న మనిషి పాపం చేయకుండా బ్రతకొచ్చని ఆయన జీవితాన్ని మనందరికి ఒక మాదిరిగా మార్గదర్శిగా ఆయనను ఈ రోజు మన కళ్ళ ముందు పెట్టాడు. ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన తన సొంత కుమారుడు. యేసుక్రీస్తు వారు తన సొంత కుమారుడు. అంటే ఇతన్ని తండ్రి అని పిలిచే అవకాశం లేదు అనుకుంటానికి వీలేదు. యేసుప్రభు వారిని తండ్రి నామా అన్న వచ్చాడు కనుక ఈయనను తండ్రి అని పిలిచే అవకాశం ఉంది. తండ్రి నామాన్ని వచ్చాడు కనుక. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే ఈ మాటను చూసుకొని మనం పొరపాటు పడుతూ ఉంటాం, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. నిత్యుడగు తండ్రి అని రాయబడ్డ మాటలు కానీ, సమాధాన కర్త అని రాయబడ్డ మాటలు కానీ ఆయన పేరు పెట్టబడును అని ఎందుకన్నాడంటే తండ్రి నామాన్ని ధరించుకుని తండ్రి నామాన్ని ఈయన వచ్చాడు. చూడండి, ఇది అర్థం కావాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16-17 వచనాలు అనుకుంటా. ఒకసారి చూడండి. ఆత్మలకు నేను మీ ఆత్మను రక్షించినటువంటి ఆత్మానుసారమైన తండ్రిని అంటాడు అక్కడ ఆయన. ఉపదేశకులు అనేక మంది ఉన్నాను, ఏమంటే తండ్రులు అనేకులు లేరు, యేసుక్రీస్తు వలన నేను మిమ్మల్ని కన్నాను అంటాడు పౌలు గారు. అంటే ఆత్మలకు, మన ఆత్మల పైన ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి వారిని మనం తండ్రి అని పిలుస్తూ ఉంటాం. మనకు వాక్యాన్ని బోధించి మనల్ని ప్రభు వైపు నడిపించి ఏమంటే ప్రభువుని తెలుసుకోవడానికి మనకి మార్గాన్ని చూపించి మనల్ని నడిపించినటువంటి ఆత్మీయులను మనం ఏమనుకుంటాం? ఆత్మీయ తండ్రి. తప్పేం లేదు. ఏమంటే ఒక మనిషిగా, సహజుడిగా, లేకపోతే సామాన్యుడిగా మన కళ్ళ ముందు మనతో పాటు మనలో ఒకడుగా ఉన్నవాడు, మనల్ని ప్రభువు దగ్గరికి నడిపించిన వారు, మనల్ని ప్రభువుని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన వారిని ఆత్మీయ తండ్రి అని చెప్పడంలో తప్పు లేదని పౌలు గారి ద్వారా మనకు అర్థమవుతున్నప్పుడు ప్రభువుని తండ్రి అని పిలవడం అనేది తప్ప చెప్పండి? యేసుప్రభు వారిని ఆయన తండ్రి నామమును బట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన యొక్క రాజ్యభారాన్ని ఆయన భుజముల మీద వేసుకున్నాడు. ఏమండి, దైవ కార్యాలు ఎంత బలంగా ఉంటాయో ఆయన చూసినప్పుడు మనకు అర్థం అవుతా ఉంటుంది. దేవుడు ఎంత బలవంతుడో, అంటే బలవంతుడైన దేవుడు, దైవ ప్రతిబింబం ఆయన కార్యాలు ఎంత గొప్పవో, ఆయన ఎంత గొప్పవాడో ఆయనను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి మనుషుల్ని మనల్ని ప్రభు నడిపించినప్పుడు ఆత్మీయ తండ్రి అని చెప్పుకుంటున్నప్పుడు మనందరి కోసం ప్రాణం పెట్టిన ప్రభుని గురించి ప్రవచనాలు ఏమని రాయబడని ఆయనను తండ్రి అని పిలవడంలో, తండ్రి అని ఆయన పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు అంటున్నాడు. అంటే ఒక్కొక్కటి మనం విభజించి క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుంటే తండ్రి ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఆయన నామాన్ని వచ్చాడు కనుక ఆయనను తండ్రి అని పిలవడంలో తప్పేం లేదు. ఇప్పుడు చాలా మంది అదే తండ్రి డైరెక్ట్ అయిపోయాడు యేసుక్రీస్తు రూపంలో అని అనుకుంటారు చాలా మంది. తప్పనమాట. తండ్రిగా పరలోకంలో ఉన్నాడు. ఆయన నామాన్న ఆయన శక్తివంతుడో, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఎలాంటిదో
ఆయనకున్న శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలని యేసుక్రీస్తు తన కుమారుడైన క్రీస్తుని ఆయన నామాన్న భూమి మీదకి పంపించాడు. ఆయన తండ్రి అని పిలవడంలో తప్పేం లేదు. అట్లా అని చెప్పేసి తండ్రి సైడ్కి నెట్టేసి ఈయన సింహాసనం మీద కూర్చుంటాడని అర్థం కాదు. అక్కడ అంటే తండ్రి ఉన్నాడు. తండ్రి ఏమన్నా మనందరికీ యేసుక్రీస్తు శిరస్సు అయితే మనం వాక్యాలు ఎక్కువైపోతే చూపెట్ల. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో కావచ్చు, 11వ అధ్యాయం 3వ వచనంలో కావచ్చు, మనం క్రీస్తు వారం, క్రీస్తు దేవుని వాడు అని రాయబడి ఉంటుంది అక్కడ 3వ అధ్యాయం 23వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. అదే 11వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు మనందరికీ శిరస్సు క్రీస్తు ఇస్తే క్రీస్తుకు శిరస్సు తండ్రి అని రాయబడి ఉంటుంది. మనందరికి ఆలోచన చెప్పేది ప్రభు అయితే ప్రభుకు ఆలోచన తెలిపేది తండ్రి. దాని అర్థం అది. శిరస్సు అంటే ఆలోచన చెప్పేది తండ్రి. మనకు ఆలోచన చెప్పేది ఆలోచనకర్తగా, ఆశ్చర్యకరుడుగా, సమాధానకర్తగా తండ్రి నామాన్న తండ్రి పంపిస్తే దైవ కుమారుడుగా ఈ భూమి మీదకి ప్రభు వచ్చారు. అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అంటే వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మనకి అపొస్తలుల కంటే? వాళ్ళు ఏది తడివి చూశారో, ఏది విన్నారో, ఏది గ్రహించారో వాటన్నిటిని కూడా మనకు తెలియపరుస్తున్నారు అక్షరాల రూపంలో. తన ఆత్మతో నింపబడి మనకు రాయించారు ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అని అనే వాళ్ళు రాశారు తప్ప అట్లని చెప్పేసి దేవుడు కాదు అని రాయలేవారు. రోమిలకు రాసిన 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన నిరంతరం దేవుడై ఉండి స్తోత్రార్హుడై ఉన్నాడని రాయబడి ప్రభు గురించి. అట్లా అనిపిస్తే తండ్రి వేరు అన్నది వాళ్ళ ఉద్దేశం కాదు. కుమారుడైన దేవుడు, కుమారుడు కూడా దేవుడే. ఈయనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన సర్వాధికారి, ఆయనకి ఈయన లోబడాలి. ఇదనమాట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అంటే రాయబడిన విషయం. ఇలా అర్థం చేసుకోవడాన్ని బట్టి, ఇలా మనం నడవడాన్ని బట్టి మనం ఏమవుతూ ఉంటామంటే, ఇదిగో యేసుక్రీస్తు మనలాంటి శరీరంతో ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ఎక్కడికి వచ్చేసాడంటే పెద్ద పట్టించుకోం మనం. ఎందుకంటే ఆయన తండ్రి కనుక, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన కనుక, ఆయన ఏవైనా ఎలాగైనా ఉండగల. చాలా మంది ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు సంఘంలో. ఇప్పుడు ఆయన దేవుడు అండి, ఆయన ఏదైనా చేయగలడండి, ఎలాగైనా ఉండగలడు, మనం ఎక్కడ కుదిరిద్దండి? బైబిల్ ఏముంటుందంటే ఆయనలా నువ్వు ఉండాలని బైబిల్ చెబుతుంది, ప్రభువులాగా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, తండ్రే యేసు రూపంలో వచ్చేసాడు కాబట్టి, యేసే తండ్రి కాబట్టి ఇప్పుడు ఆయనలా మనం ఏడుంటాం? ఆయన దేవుడు కాబట్టి ఉన్నాడండి, దేవుడు కాబట్టి సహించాడండి, దేవుడు కాబట్టి చేశాడండి, మనం ఉండలేమండి అని ఉండలేము అనుకుంటానే జీవితాన్ని గడిపేసి చివరికి ఉండలేకపోయానని దేవుడి దగ్గర చెప్పేసుకున్నాంలే, నేను మనిషినయ్యా, నేను ఎలా ఉండగలను అని చెప్పేసి ఏదో విధంగా డైవర్ట్ చేసేసి దేవుడిని తికమక వ్యక్తి చేసి నేను పరలోకం వెళ్ళిపోవాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారిని మనకు రోడ్లు మోడల్గా తండ్రి ఎందుకు ఉంచాడంటే, ఆయన శరీరంతో వచ్చాడు. నేను పంపగా వచ్చి శరీరంతో బ్రతికినా సరే ఆయన పాపం లేకుండా బ్రతికాడు. అలా నువ్వు ఎందుకు బ్రతకలేవని నువ్వు చెప్పుకుంటున్నా? నువ్వు బ్రతకగలవు ఆయన చూడని చెప్పడం కోసం ఆయన కుమారుడిని శరీర రూపాన్ని ధరించి ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. అంటే నపుంసకుడు ఫిలిప్పీలు కలిసినప్పుడు నీళ్ళలోకి దిగే ముందు ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని నువ్వు ఒప్పుకుంటున్నావా అని అంటాడు. ఒప్పుకుంటున్నా సరిపదా అంటాడు. అంటే నువ్వు రక్షణలోకి రావాలంటే యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇదిగో ఆయన నాలాంటి శరీరంతో వచ్చాడు, నేను ఆయనలా బ్రతకాలి, ఆయనలా నేను ఉండగలను, నా జీవితం బాగుపడిద్దని ఆయన దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకుంటేనే అది సాధ్యమైంది. అంతేనా? దేవుడు అనేది తర్వాత నువ్వు తెలుసుకుంటావు, తర్వాత నీకు అర్థమైంది. కానీ మొట్టమొదటిగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే, మనము కూడా ఆయనలాగా బ్రతకాలి, బ్రతకగలం అన్న భరోసా ఆయన కుమారుడైన క్రీస్తు అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు అది వచ్చింది. ఇంకా ఇదే యోహాను గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 14-15 చదవండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఏమంటే మనలో దేవుడు నిలిచి ఉన్నాడన్నా, మనము దేవునిలో ఉన్నామనని సూచన ఏంటంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. మీరు ఆయన కుమారుడు అన్నది మనకు అర్థమైనప్పుడు మొట్టమొదటిగా ఆయనలాగా మనం బ్రతకాలి అన్న ఆశ, ఆలోచన మనకు వచ్చింది.
అప్పుడు దేవుడు మనలో ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే ఇంకా మన పాపంలోనే ఉంటాం. దేవుడు మనలో లేడంటే మనం పాపంలోనే బ్రతుకుతున్నామని అర్థం. అని చెప్పాను కదా నేను, ఆయన కుమారుడు కాదండి, ఆయనే తండ్రి అండి అని అనుకునేవాడు నేను ఎక్కడ ఉండగలను? ఆయన దేవుడు అండి, ఆయన సృష్టికర్త అండి, అందుకే ఆయనలా మనం ఎక్కడ ఉండగలమండి, అందుకే నేను పాపం చేస్తున్నానండి అని చెప్పుకుంటూ జీవితాన్ని కలుపుతాడు అనమాట. అందుకే వాడిలో దేవుడు ఉండడు, వాడు దేవుని యందు ఉన్నవాడు కాడు. ఆయన దేవుని కుమారుడని ఒప్పుకుంటే దేవుడు వాడిలో ఉంటాడు, వాడు దేవుని యందు ఉన్నవాడు జాబితాలో ఉంటాడు. అంటే ఇదనమాట మనకు వచ్చే లాసు. ఆయనే తండ్రి, ఇంకా తండ్రి లేడు అని ఆయన తండ్రిగా పిలవద్దని నేను అంటలా. తండ్రిగా అని పిలువు ఆయన్ని, ఆయన దేవుడు అని పిలువు. కానీ ఇతనే ఇక తండ్రి లేడు అని అనుకోవడం, ఏమంటే తండ్రి అధికారం ఇస్తే ఈయన పొందుకున్నాడు అన్న విషయం మనం అంగీకరించకపోవడం అనేది ఎన్ని సమస్యల కారణమో తెలుసా? ఇలాగ మనం ఆయనలాగా మనం ఎలా బ్రతకగలండి అని చెప్పుకుంటూ జీవితాన్ని మరింతగా నాశనంలోనికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇది యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? లోకాన్ని జయించాలంటే యేసు దేవుని కుమారుడని మనం నమ్మాలి, లేకపోతే లోకాన్ని మనం జయించలేం. అందుకే నేను మరీ ఆ మాట చెప్తున్నాను అనమాట. పాపంలో పడిపోతాం, మన వల్ల అవదని అనుకుంటాం. ఆయన దేవుడు కాబట్టి ఆయన జయించగలిగాడు, మన వల్ల అవదని అనుకుంటాం. కానీ దేవుని కుమారుడు, లోకరక్షకుడిగా వచ్చినటువంటి ఆయన, శరీరధారిగా వచ్చినటువంటి ఆయన, మనలాంటి పాపం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆయన చేయకుండా బ్రతికాడు అన్న విషయం మనకు అర్థమైతే ఆయనను మనం మాదిరిగా పెట్టుకుని మనల్ని మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. మన వలన ఆయన సమస్త విషయాలలో ఏమయ్యాడంట? శోధింపబడ్డాడు. మనకు వచ్చిన శ్రమలే ఆయనకు వచ్చినాయి, మనకు ఆకలైనట్టే ఆయనకు ఆకలైంది. దుష్టుడు మనల్ని శోధిస్తున్నట్టే ఇప్పుడు ఆయనను కూడా శోధించాడు. అయినా సరే ఆయన ఏమయ్యాడు? సమస్త విషయాలలో శోధింపబడినను పాపము లేని వాడిగా ఉన్నాడు. అదే యేసుకున్నటువంటి గొప్పతనం, క్రీస్తుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఏమంటే ఆయన ఏదో మహిమతో వచ్చేసాడండి ఆయన అని అనుకుంటాం మనం. పాపంతో చేయగలిగే శరీరమే ఆయనకు ఉంది కనుక అలాంటి ఉన్నప్పుడు సైతం కూడా ఆయన అన్ని విషయాల్లో, సమస్త విషయాలలో శోధింపబడినను ఆయన పాపము చేయని వాడిగా, లేనివాడిగా తండ్రి ఎదుట కనబడ్డాడు. అందరూ ఒకటే అయితే ఇన్ని మాటలు అసలు ఎందుకు రాయించాలి చెప్పండి? సరే రాయించాడు, వెళ్ళిపోయిన తర్వాత ఆ విధానంలో ఆలోచన ప్రకారం ఎందుకు రాయించాలి? కుమారుడు వేరు తండ్రి వేరు అని ఎందుకు రాయించాలి? వెళ్ళిపోయిన తర్వాతైనా ఆ రాసే విధానం మారాలి కదా. ఒకవేళ తండ్రితో ఈయన సమానంగా ఉన్నటువంటి వాడే, తండ్రికి ఉన్న ప్రత్యేకత అంటూ ఏమి లేదు అనుకున్నప్పుడు ఆయన నుంచి శక్తి ఎందుకు పొందుకోవాలి? శక్తి ఎందుకు పొందుకోవాలి? ఏమంటే ఇక పరలోకం నుంచి ప్రభువు రావడం, రెండో రాకడం కూడా ప్రభువుకే తెలియదని రాయబడి ఉంది. అదెందుకు మరుగు చేయబడాలి? అదెందుకు తండ్రి మాత్రమే తెలిసిన వాడిగా ఉండాలి? తండ్రికి ఒక ప్రత్యేకత ఉందని, తండ్రి సమస్తానికి అధికారి అని, యేసుక్రీస్తు వారు తండ్రి ఇస్తేనే ఆ శక్తి తనకు వచ్చిందని మనం తెలుసుకోవడం కోసం కొన్ని యేసుక్రీస్తు వారికి కూడా మరుగు చేయించాడు. ఇక కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంది, ఒక ఆన్సర్ అన్నట్టుగా ఆ మాట కనబడుతుంది. చూడండి, వీటన్నిటికీ ఒక ఆన్సర్. 15వ అధ్యాయము యోహాను గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 26, కడపట నశింప చేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదములు ఎదుట లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరిచిబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప, అది అండర్లైన్ చేసి, తప్ప అంటే తండ్రి ఆయనకు లోపరచబడలేదు, లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. అంటే అన్ని తండ్రి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారికి లోపరిచాడు. సమస్తమును లోపరిచిన తండ్రి తప్ప అంటే ఆ కింద అంటాడు దానికి ఆన్సర్ 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము, అంటే దేవుడే సర్వములో సర్వమగు నిమిత్తం అంటే ఆయనే, యేసుక్రీస్తు వారికి తండ్రి ఆయనే. సర్వములో సర్వం అంటున్నాడంటే ఆయన కాకుండా ఇంక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో సర్వములో సర్వం అంటే సర్వానికి కారణం ఈయనే. సర్వము ఈయన ద్వారే అన్నది మనం తెలుసుకోవడం కోసం దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. తండ్రికి కుమారుడైన క్రీస్తు ఏం చేస్తున్నాడంట?
తానే లోబడిపోతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? తండ్రితో తక్కువడేం కాదు యేసుప్రభు అని ఆయనను హైలైట్ చేస్తున్నామేమో తెలియదు, కానీ మనం హైలైట్ అవడం కోసం ఇది ప్రకటిస్తామని నేను అంటున్నా. ఇప్పుడు ఈ మాటలు కానీ ఇప్పుడు మనం ప్రకటించామనుకోండి, ఎవ్వరు దీన్ని ఇష్టపడరు, ఎవ్వరు దీన్ని ఏమండి ఈ మాటలు అంగీకరించరు, ఈ మాటలు చూసేవాళ్ళు ఉండరు. మనం పెట్టినటువంటి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుసు ఇదంతా కూడా మనకు. ఎందుకంటే ఈ ఒక అబద్ధాన్ని నమ్మేవాడు, ఒక మనుషుల్ని ముఖస్థుతి చేయాలనుకున్నవాడు ఏమంటే ఈయనే సర్వశక్తిమంతుడు, ఏమంటే ఈయనే గొప్పోడు, యేసుక్రీస్తు గొప్పోడు అనగానే ఇక ఫాలోవర్స్ పెరిగిపోతారు మనకి. ఎందుకంటే అదే వాళ్ళు నమ్మున్నారు కనుక. ఒక అబద్ధంగా మనకు చూపిస్తూ నిజం ఇది అని చెప్పినప్పుడు అబద్ధాన్ని నమ్మిన వాడు సత్యాన్ని అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కనుక మనకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఈ విషయం మనకు తెలుసు. ఇక్కడ మనం ప్రభువుని హైలైట్ చేస్తున్నామని నేను అనుకోవట్లా. ఎవరైతే ప్రభు గొప్పోడు అది ఇది ప్రభు గొప్పోడు కాదని ఎవరు అంటున్నారు? బైబిల్లో ఉన్న విషయాలను బట్టి ప్రభు చాలా గొప్పోడు, తండ్రి కంటే గొప్పోడు కాదని బైబిల్ చెప్తుంది. సమస్తమును లోబరిచిన వారికి కుమారుడు ఆయనే లోబడు అన్నప్పుడు మనం ఎవరు అండి? ఆయన తండ్రి కంటే గొప్పడు అంటాం, లేదా తండ్రితో సమానుడని మనం చెప్పుకోవడం. తండ్రి అప్పచెప్తేనే ఆయనకి అప్పగింపబడింది ఏ అధికారం అయినా సరే. ఆయనే లోబడుతున్నాడు తండ్రికి. మనం ఎవరు? తండ్రి కంటే యేసుక్రీస్తు గొప్పడు అంటానికి మనుషుల కంటే ఏమంటే పరలోకమందు ఉన్న మనుషుల కంటే, భూమి కింద ఉన్న మనుషుల కంటే, భూమి మీద ఉన్న మనుషుల కంటే, వాళ్ళకున్న శక్తుల కంటే గొప్పవాడు యేసు ప్రభు. కానీ తండ్రి కంటే గొప్పవాడు కాదు. తండ్రి నాకంటే ఏమన్నాడు? గొప్పవాడు అని అన్నప్పుడు తండ్రి కంటే గొప్పవాడు యేసు ప్రభు, లేదా తండ్రితో సమానుడు అని చెప్పుదాం మన తప్పు కదా అది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం, పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారందరికి శుభమని చెప్పి రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన నా సువార్తను పరిశుద్ధ లేఖనములు యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానం గారు మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాన ప్రభావముతో నిరూపింపబడెను. అంటే మృతుల్లో నుంచి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన నిరూపింపబడ్డాడు. ప్రభువు కూడా మనలాగే పాపం చేసి, మనలాగే లోకాన్ని చూసి, లోకంలో ఉన్న వాటిని ఆకర్షితుడై పునరుద్ధానం పొందడానికి అవకాశం లేనివాడుగా ప్రభువు కూడా ఎంచబడితే ఆయన పునరుద్ధానుడు అయ్యేవాడు కాదు. అదే అంటున్నాడు అక్కడ, శరీరంతో భూమి మీదకి వచ్చిన ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక దేవుని ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. మనం కూడా పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలి. ఇక్కడ దేవుని కుమారుడు చెప్పుకుంటాం వేరు. చాలా మంది నాతో సహా అనుకుందాం, ఒకవేళ నేనే దేవుళ్ళలో ఉన్నాను లేదా దేవుడి సేవ చేస్తున్నాను అనుకుని, లేకపోతే ఏదో భ్రమలో బ్రతుకుతూ అలా కాలం గడిపేయచ్చు. పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలంటే ఒక పరిపూర్ణమైన జీవితం ఉండాలి. ఈ లోకాన్ని ఆశించకుండా ప్రభువులు ఎవరైతే ప్రభువులు మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతారో వాళ్ళకే పునరుద్ధానంలో పాలు పంపులు పొందడానికి అవకాశం ఉంది. అలా పాలు పంపులు పొందిన వాడు నిజమైన దేవుని కుమారుడుగా రుజువు చేసుకుంటాడు. అప్పుడు దాకా నటించే వాళ్ళు ఉంటారు, దేవుని ముసుగులో భక్తులు అని చెప్పుకునే సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, రకరకాల విధానాలు ఉండే మనుషులు ఉంటారు. కానీ ఎప్పుడైతే పునరుద్ధానంలో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వల్ల పునరుద్ధానంలో పాలు పంపులు పరిశుద్ధులుగా భూమి మీదకి వచ్చి మహిమా దేహాలు ధరించుకుని పునరుద్ధానంలో పాలు పంపులు పొందుకుని పరలోకం వెళ్ళడానికి ఎవరైతే అర్హులుగా ఎంచబడతారో వారు నిజమైన దేవుని కుమారులుగా ఆత్మను బట్టి ప్రభావంతో దేవుని కుమారులు అవడే అవకాశం ఉంది. అది ప్రభువుకు జరిగింది. అది మనకు కూడా జరగాలనంటే మనము కూడా పునరుద్ధానంలో పాలు పంపులు పొందే జీవితం ఈ భూమి మీద కలిగి జీవించే వారంగా ఉండాలి. అలా జీవించాడు గనుక ప్రభు పునరుద్ధానంలో ఆత్మను బట్టి పునరుద్ధానంలో పాలు పంపులు పొందాడు కనుక ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. అప్పటి వరకు దేవుని కుమారుడే కాదంటే, కానీ ఆయన జీవితం చాలా గొప్పదిగా పరిశుద్ధమైనదిగా నిరూపించుకున్నాడు కనుక ఆ పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన తర్వాత, అందుకే నేను ఒక అంశం చెప్పాను అంతకు ముందు, నిజమైనటువంటి మరణాన్ని జయించినటువంటి జీవితం ఏది, నిజమైన విశ్వాసి ఎవరు అని ఒక అంశం అంతకుముందు మాట్లాడింది. పునరుద్ధానంలో పాలు పంపులు పొంది మరణాన్ని జయించి మరలా తిరిగి లేచే జాబితాలో ఉన్నవారే నిజమైన విశ్వాసులు, నిజమైన మరణాన్ని జయించినటువంటి వారు
అప్పటి వరకు ఏమంటే అప్పటి వరకు మనం పాపంలో నుంచి పరిశుద్ధతలోకి వచ్చాం, జీవంలో మరణంలో నుంచి జీవంలోనికి అడుగు పెట్టామన్న మాటలు మన పట్ల నెరవేరి, కానీ అది నిజ స్వరూపం ఎప్పుడు దాల్చుకునేది అంటే పునరుద్ధానంలో పాలు పంపులు పొందినప్పుడు. అది నిజ స్వరూపం క్రీస్తు జీవితంలో ఏమండి అది జరిగింది. కాబట్టి ఆయన ప్రభావంతో దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. మనం దేవుని కుమారులే. మనము కూడా ప్రభావంతో దేవుని కుమారులు ఎప్పుడు నిరూపించబడతామంటే పునరుద్ధానంలో పాలు పంపులు పొందినప్పుడు. కాబట్టి ప్రభు దేవుని కుమారుడిగా మనలాంటి శరీరంతో వచ్చి ఈ భూమి మీద తన జీవితాన్ని తండ్రి సేవలో తన సేవకుడిగా, తండ్రి సేవకుడిగా, ఆయన సేవకుడిగా సేవలు అందించి మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. దాని ప్రతిఫలంగా తండ్రి ఆయనను మృతుల్లోంచి లేపాడు, పునరుద్ధానుడయ్యాడు, ప్రభావంతో నిరూపించబడ్డాడు దేవుని కుమారుడిగా, దేవునితో సమానుడిగా. అనగానే మళ్ళా మనం ఆయనకంటే తక్కువ కాదండి అని అనుకోమాకండి. అంటే పరలోకం వెళ్ళామంటే ఆయన లాంటి వారంగానే మనం కూడా ఎంచబడతాం. అంటే విడదీసినప్పుడు వేరువేరుగా మనం ఉంటాం, తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయనతో సమానులుగా ఆయనలో మనం ఉంటాం. ఇంతకు మనం రాకముందు ఆయనలో ఉన్నాం లేదా ఆత్మలుగా, అప్పుడు ఆయనతో మనం సమానులమే. ఇక భూమి మీద మనం ఆత్మలుగా ఆయన దగ్గర భూమి మీద రాకముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేయ్యాం, పాపం చేయడాన్ని బట్టి మరింత దూరం అయ్యాం. ఆయన దగ్గర మళ్ళా మనం చేరుకుంటే ఆయనలో ఒకరిగా ఎంచబడతాం. ఆయనలో ఒకరికి ఎంచబడడం మాత్రమే అనని ప్రస్తావించే కంటే ఆయనే మనం అనని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మనమే ఆయన, ఆయనే మనం. కాబట్టి ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకుంటే అందరూ ఒకటే నమ్మడం మన జీవితానికి అంత ప్రయోజనాన్ని చేకూర్చదు. మనం డీలా పడడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటే రాయబడ్డ మాటలను బట్టి ఆయన కుమారుడై ఉండి కూడా ఇలా బ్రతికాడు. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 5:7 వచనంలో మన పిల్లలందరూ తెలిసినమాట, శరీరధారి అన్న దినాల్లో యేసుక్రీస్తు ఎంతో మహారోదనం, కన్నీళ్లు, ఏమంటే భయభక్తులు కలిగి యాచించి దేవుడిని ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే అంత చేయాల్సిన అవసరం ఏముంది ప్రభుకి? పరలోకం చేర్చేది తండ్రిని ఆయన తెలుసు కనుక, అధికారం, ఆ శక్తి ఆయన ఇస్తేనే ఆ పునరుద్ధానంలో పాలు పంపులు పొందడానికి అవకాశం ఉంటుంది కనుక, ఆ విషయం ఆయనకు అర్థం చేసుకున్నాడు కనుక, ఆయన తెలుసు కనుక ఆ నిజం అనేది ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు గనుక అనేకులను నిత్య రక్షణకు కారకులుగా చేశాడు అని అక్కడ రాయబడి ఉంది. ఈరోజు మనం కూడా అదే, యేసుప్రభు వల్లే మనం కూడా బ్రతికితే మనల్ని మనం రక్షించుకోవడం కాదు, కానీ మన జీవితాన్ని బట్టి అనేకులను తండ్రి దగ్గరికి చేర్చడానికి, నిత్య రక్షణకు కారకులుగా ఉండడానికి మనం కూడా యేసుక్రీస్తు వరే ఆయన రాజ్యభారాన్ని మన భుజం మీద వేసుకుని మన జీవితంలో మనవంతు మనం కృషి చేయాలని చెప్తుంది బైబిల్. కాబట్టి ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకుంటూ అన్నిటిని కలిపేసి చెరిపే వారంగా మనం ఉండకుండా బైబిల్లో రాయబడిన విధానం, ఆ కోణాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే మన జీవితాలు ప్రయోజనకరంగా మారడానికి అవకాశం ఉంది. మనల్ని మనం ప్రభు సారూప్యంలోనికి మార్చడానికి అవకాశం అనేకమైన విషయాలు. కాబట్టి విన్న మాటలు హృదయంలో నిలుపుకుని ప్రభు వలె ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనలాంటి శరీరంతో వచ్చి ఏ మాయా మత్తు లేకుండా మనలాంటి శరీరంతో వచ్చి దేవుని చేత శక్తి పొందుకున్నవాడై తన జీవితాన్ని దేవుని కోసం అర్పించిన వాడిగా ప్రభు మనకున్నాడు. అలాగ బ్రతికాడు. ఆయనను మనం మాదిరిగా పెట్టుకుని మనం ముందుకు వెళితే మన జీవితాల్లో కూడా పునరుద్ధానంలో పాలు పంపులు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలైనా మీ కృపా కనికరాలను బట్టి కొన్ని మాటలు మాకు తెలియజేయించారు. విన్న మీ మాటలు మా అందరి హృదయాలలో తండ్రి బాగా పరిశీలించి అలా ఉన్నావో లేవో తెలుసుకుని మా జీవితాలకు మేలుకరంగా ఈ మాటలు ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరి యూట్యూబ్ ద్వారా వింటున్న మీ పిల్లల్లో కూడా మీ మాటల్లో ఉన్న సత్యాలను గ్రహించగలిగే మనసును అనుగ్రహించి ఈ విధమైనటువంటి ఆలోచన మనుషులలో అనేకమైన ప్రయోజనాలను తీసుకుని వచ్చిందని, అనేకులను నీతిమంతులుగా మార్చిద్దని ప్రవక్తలు అలాగే అపోస్తులు బోధించినట్టుగా తండ్రి ఆ మాటలను మేము ఈ కోణంలో ఆలోచిస్తూ మా జీవితాలను ప్రభువు వలె మార్చుకోవడానికి బలాన్ని, శక్తిని మీ ద్వారా మాకు అనుగ్రహించమని కోరుతూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.